హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్‌ని విజిట్ చేసుంటే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, మనం 10థ్ క్లాస్ సంబంధించినటువంటి బిట్స్ గురించి నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి ముహావరే పెహచాన్‌నా. ఓకేనా? ఇక్కడ మీరు ఆ లైన్‌లో ప్రోవెర్బ్ ఎక్కడుందో కనిపెట్టాలన్నమాట. మీకు చూడండి ఇక్కడ హృదయ్ చూన అంటే హార్ట్ టచ్ చేసేటువంటి అంశం అన్నమాట. సో, ఇదంతా కూడా ప్రోవెర్బ్స్ గదా! హృదయ్ చూన, బెయింట్ హో జానా అంటే సో, ఏదైనా ఒక డిసీజ్ ఏదన్నా వచ్చింది. సో, అలాంటి సందర్భంలో బెయింట్ హో జానా అనేటువంటిది వస్తుందన్నమాట. సో, దిల్ కచోట్నా అంటే బాగా బాధపడడం అనేటువంటి అంశానికి సంబంధించిన ప్రోవెర్బ్ అన్నమాట. తర్వాత గద్‌గద్ హోనా అంటే హ్యాపీనెస్ సంబంధించినటువంటిది. పర్లోక్ సిధార్న చనిపోవడం అనే దానికి ప్రోవెర్బ్ అన్నమాట. నీవ్ కా పత్తర్ బన్నా అంటే ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి సంబంధించినటువంటి లెసన్ మీరు విన్నారు గదా! నీవ్ కా పత్తర్ బన్నా అంటే ఏంటి? పునాది వేయడం అనేటువంటిది. ఠోకర్ మార్నా అంటే టోకర్ మార్నా అంటే రివర్స్ అవ్వడం, తిరిగి కొట్టడం. సో, ఈ మీనింగ్‌లో వచ్చేటువంటిది. ఇది కూడా ఒక ప్రొవెర్బ్. కలేజా మజ్బూత్ కర్నా అంటే ధైర్యాన్ని కూడబెట్టుకోవడం అనేటువంటిది. ఇదొక ప్రొవెర్బ్. తర్వాత మన్ లల్చానా అంటే ఆశపడడం అనేటువంటిది. సో, మీరు ఈద్‌గాహ్‌లో చూసారు గదా! సో, ఉస్కా మన్ కిత్నా లల్చాయా హోగా అనేటువంటిది. తర్వాత కమర్ బాంధనా ఏదన్నా పని స్టార్ట్ చేసేటప్పుడు కమర్ కస్నా లేదంటే కమర్ బాంధనా అనేటువంటిది మొదలుపెట్టడం అనేటువంటి దాంట్లో ఈ అర్థం వస్తుందన్నమాట. జీ జాన్ లగానా అంటే ప్రాణం పెట్టి పని చేయడం అనేటువంటిది. సో, 100% ఎఫోర్ట్ పెట్టడం అనేటువంటిది. దిల్ బైట్ జానా అంటే నిరాశ హోనా అనేటువంటిది. గలేకి ఫాన్సీ బన్నా అంటే ఎవరికైనా వాళ్ళు చేసేటువంటి పనిలో అడ్డంకిగా మారడం అనేటువంటిది. సో, ఇది దేనికి సంబంధించింది ఇక్కడ స్వరాజ్‌కి నీవులో వచ్చినటువంటిది. తర్వాత సోనే పర్ సుహాగా అంటే అధిక ప్రసన్న హోనా అనేటువంటిది. ఆంకే ఖుల్నా అంటే రియలైజ్ అవ్వడం. ఆ తర్వాత నీంద్ హరామ్ కర్నా అంటే వాళ్ళని మేల్కొల్పడం అనేటువంటిది. కుహాస తోడ్నా అంటే మనలో ఉండేటువంటి భ్రమని తొలగించడం అనేటువంటిది. తర్వాత గలే మిల్నా అంటే ప్రేమ్ సే ఆలింగన్ కర్నా అనేటువంటిది. మన్ చూ లేనా అంటే హార్ట్ టచింగ్ అనేటువంటిది. ఆ తర్వాత రోషన్ కర్నా కుచ్ కామ్ ఐసా కర్నాకి ఉస్‌కి ప్రసిద్ధి పడనా అంటే తన యొక్క పేరు ప్రతిష్టలు పెరిగేలాగా తనకు సంబంధించినటువంటి వ్యక్తులు పనిచేస్తే సో, రోషన్ కర్నా అనేటువంటి ఈ ప్రొవర్బ్ యూజ్ చేస్తారు. సో, ఈ విధంగా ఇవన్నీ గూడా లెసన్‌లో ఉండేటువంటిది 1, 2 తప్ప మిగతావన్నీ మీకు టెక్స్ట్ బుక్‌లో ఉండేటువంటి వర్డ్స్. వాటికి సంబంధించినటువంటి మీనింగ్‌ని శబ్దార్థ చదివినట్టుగా వీటిని చదువుకోండి. చాలా తక్కువ గాబట్టి ఈ ప్రోవెర్బ్స్ మీ బుక్‌లో ఉండేటువంటిది బాగా చదువుకుంటే ఖచ్చితంగా దీన్ని రాయగలుగుతారనమాట.